Yeah. Good evening, all of you. Hello. Good evening, sir. Yeah, good evening, Radhika. So, Radhika గారు ఏమైనా స్క్రీన్ షేర్ చేస్తారా? చూస్తాను ఇప్పుడు. వచ్చారా ఎవరైనా? లైక్ స్వామి వచ్చున్నారు. ఓకే. సో ఏం స్వామి వీకెండ్ అనే ఎవరు కూడా వెంకట్ గారు వచ్చారు. ఓకే. వీకెండ్ ఎఫెక్టా? లేట్ అయింది. ఆఫీస్ వర్క్ లో ఉన్నాను. ఓకే, వెంకట్ గారు యా వెంకట్ గారు వీకెండ్ ఎఫెక్టా? అవునా? ఓకే ఓకే ఓకే, పర్లేదండి పర్లేదు. యా ఓకే గైస్, డన్. సో స్టార్ట్ నౌ. ఏంటి వెంకట్ గారు చెప్పండి. యా డన్ గైస్. సో టుడే చూడండి, మనకి డన్నింగ్ కాన్సెప్ట్. డన్నింగ్ అంటే ఏంటి, డన్నింగ్ ని ఎందుకు యూజ్ చేయాలి, ఏ పర్పస్ కోసం డన్నింగ్ కాన్సెప్ట్ ని మనం యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం, దీనివల్ల మనకి యూజెస్ ఏంటి అనేది ఇంపార్టెంట్. అసలు ఏంటి సార్ డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి, ఇది ఎవరికి ఎలిజిబిలిటీ అవుతుంది, వెండర్స్ కా కస్టమర్స్ కా? ఒకవేళ ఎలిజిబిలిటీ అవుతే వీటి వల్ల యూజెస్ ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే డన్. పీపీటీ కనబడుతుందా స్వామి? చెప్పండి. ఎస్ సార్. యా డన్ గైస్. ఇక్కడ చూడండి, స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను. ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ అకౌంట్స్ రిసీవబుల్స్. డన్నింగ్ is a similar to reminder notice to our business partners for their overdue, open items or outstanding balances. Dunning letter summarizes overdue invoices, record and ask us for payment to be made. We configure Dunning programs for accounts receivables and accounts payable. Okay, so ఈ డన్నింగ్ అనేది అకౌంట్స్ రిసీవబుల్స్ లో వైటల్ రోల్ మెయింటైన్ చేస్తుంది. అంటే ఒక కస్టమర్ కు మన బిజినెస్ స్టాక్ ఆర్ గుడ్స్ అప్పుగా సేల్ చేసినప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్ లో ఆ కస్టమర్స్ మనకు డబ్బులు ఇవ్వాలి. ఓకే, విత్ ఇన్ 1 month లో ఇస్తున్నారా, లేదంటే ఇంకా కొంచెం లేట్ గా ఇస్తున్నారా? ఒకవేళ లేట్ గా ఇస్తే ఏ విధమైన చార్జెస్ మనం వాళ్ళ మీద కలెక్ట్ చేస్తాము, ఎలాంటి నోటీసెస్ వాళ్ళకు రిమైండర్ నోటీస్ గా పంపిస్తాము. సో మీరు మా దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ ని తీసుకున్నారండి, ఓకే, అందుకు గాను మీకు ఒక రిమైండర్ నోటీస్ లాగా గుర్తు చేస్తున్నాము అనేది నోటీస్ పంపిస్తారు. ఇప్పుడు మీకు ఈఎంఐలు ఉన్నాయా? ఎవరికైనా ఈఎంఐలు ఉన్నాయండి? మంత్లీ బజాజ్ కానీ ఏమైనా ఈఎంఐస్ ఉన్నాయా? సో వారు 1వ తారీఖు కానీ 2వ తారీఖు ముందుగానే రిమైండర్ నోటీస్ పంపిస్తారు, 29 అలాగా. సో మీరు ఇంత అమౌంట్ పే చేయాలి, మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ రెడీగా పెట్టుకోండి అనేసి వాళ్ళు ఒకసారి రిమైండర్ నోటీస్ పంపిస్తారు. అలాగా, సో ఇట్ ఈస్ ఏ రిమైండర్ నోటీస్ అని చెప్పొచ్చు. ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్, ఓపెన్ ఐటమ్స్, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఏమైనా ఉంటే, సో అలాంటి కస్టమర్స్ కి మనము ఇన్వాయిసెస్ ని అమౌంట్ పే చేయమని వాళ్ళని మనకు రిమైండర్ నోటీస్ లాగా పంపిస్తాం. దీని యొక్క టోటల్ కాన్ఫిగరేషన్ అనేది FBMPలో చేస్తాం. టోటల్ కాన్ఫిగరేషన్ FBMPలో చేస్తాం. దీంట్లో 3 లెవెల్స్ ఉంటాయి: డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఏరియాస్ అని. ఈ 3 ప్రొసీజర్ అనేసి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వీటిలో మనకు స్మాల్ స్ట్రక్చర్ చూసుకుంటే, ఫస్ట్ ప్రొసీజర్, లెవెల్స్, చార్జెస్, మినిమం అమౌంట్స్, డన్నింగ్ టెక్స్ట్, ఎన్విరాన్మెంట్. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఏంటి అంటే ప్రొసీజర్ ని క్రియేట్ చేసుకుంటాం, తర్వాత లెవెల్స్ లోకి ఎంటర్ అవుతాం. సో అప్పటికీ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే చార్జెస్ వేస్తాం. సో ఎంత అమౌంట్ మీద చార్జెస్ వేస్తాం, టెక్స్ట్ ఏమి ఇస్తాం, లీగల్ గా మళ్ళీ ఏ విధంగా ఎంటర్ అవుతాం వాళ్ళు ఇన్ టైంలో డబ్బులు ఇవ్వకపోతే, ఓకే, అనేది కూడా మనం చూస్తాం అన్నమాట. సో ఫస్ట్ వన్ చూడండి, డన్నింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి? కంట్రోల్స్ ద పాత్ ఆఫ్ డన్నింగ్ టు ది కస్టమర్ అండ్ వెండర్ త్రూ ది సిస్టమ్. ఎవరైతే మనకు వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ ఉంటారో వాళ్ళని కంట్రోల్ చేస్తుంది ప్రొసీజర్. ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అనేది కూడా చూపిస్తాను. సో డన్నింగ్ లెవెల్స్, మాక్సిమం ఒక కస్టమర్ కి మనం స్టాక్ ఆర్ గూడ్స్ సేల్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా మీరు చెప్పాలి,
మాక్సిమం 9 డన్నింగ్ లెవెల్స్ ఒక కస్టమర్ కి మనం సెండ్ చేయొచ్చు. కానీ మినిమం 4 డన్నింగ్ లెవెల్సే మనం సెండ్ చేస్తాం. అదర్వైజ్ ఎక్కువ చేశామంటే సో వాళ్ళు నెక్స్ట్ టైం మన దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ అనేది తీసుకోరు. మనం కస్టమర్‌ని లాస్ అవుతాం. ఎందుకంటే రియల్ టైమ్‌లో క్రెడిట్ బేసిస్ మీద అకౌంట్స్ లేకపోతే, క్రెడిట్ బేసిస్ మీద అకౌంట్స్ లేకపోతే సో కంపల్సరీగా బిజినెస్ అనేది జరగదు. కాబట్టి ఎవరైనా కూడా క్రెడిట్ బేసిస్ మీద ఎక్కువగా స్టాక్ ఆర్ గూడ్స్‌ని సేల్ చేయడం జరుగుతూ ఉంటుంది. మాక్సిమం 9 డన్నింగ్ లెవెల్స్ ఉంటాయి. మినిమమ్ 4 డన్నింగ్ లెవెల్స్ వరకు మనం పంపిస్తాం. అది మీరు చెప్పాలి. ఇంకా డన్నింగ్ ఏరియాస్ అంటే ఏంటి? బ్యాక్ ఎండ్‌లో కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసిన తర్వాత సో ఇది ఏ కంపెనీ కోడ్‌కి, ఏ క్లయింట్‌కి, ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి, ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్‌కి నువ్వు అసైన్ చేసావు బ్యాక్ ఎండ్‌లో ఏరియాస్‌ని అనేది షో చేస్తుంది డన్నింగ్ ఏరియాస్. అది ఎలా అనేది చూద్దాం. తర్వాత డన్నింగ్ ఇంటర్వెల్స్ అంటే ఏంటి? గ్రేస్ పీరియడ్ అంటారు. 3 డేస్ గ్రేస్ పీరియడ్స్. డ్యూ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ జనవరికి సంబంధించిన నేను ఈఎంఐ పే చేయాలి. ఎప్పటి లోపల? ఫిబ్రవరి 1 నుంచి 5వ తారీఖు లోపల నా అకౌంట్‌లో అమౌంట్ ఉంటే, ఆ అమౌంట్ ప్రకారంగా ఆ అమౌంట్ కట్ అవుతుంది ఆటోమేటిక్‌గా. సో, ఎందుకంటే చాలా మందికి సాలరీస్ వచ్చేసి 1 తారీఖున వేస్తారండి కంపెనీస్‌లలో. గమనించారా మీరు? 1 తారీఖున ఎవరికైనా సాలరీస్ వేస్తారండి? ఏ కంపెనీలో అయినా గూడా? చెప్పండి. 1 తారీఖే వేసే లేదు సార్. కంపెనీస్ ఉన్నాయా ఏమైనా? వేయరు గదా! ఎక్కడ గూడా 1 తారీఖున వేయరు. మాక్సిమం వాళ్ళకి ఒక టైమ్ ఇస్తారు. 1 తారీఖు నుంచి 5వ తారీఖు లోపల కంపల్సరీగా అకౌంట్‌లో డబ్బులు పడిపోతది. కాబట్టి సో, 1 ప్లస్ ఒక 3 అంటే 4 డేస్. 4 డేస్ వరకు మీ అకౌంట్‌లో అమౌంట్ ఉండాలి. డ్యూ డేట్ అన్నమాట. ఫస్ట్ డర్నింగ్ నోటీస్ మీరు పంపించడానికి. ఓకే. 1-3 కలిపితే మూడో తేదీ, 4వ తేదీ ఆ డేట్‌లలో ఒక డర్నింగ్ నోటీస్ మీరు పంపించొచ్చు. డ్యూ డేట్. సో, 3 రోజులు యాడ్ అవుతుందన్నమాట. 1 నుంచి ఒక 3 రోజులు యాడ్ చేస్తే 4వ తారీఖున పంపియచ్చు. ఓకే. తర్వాత ఆ 4వ తారీఖు నుంచి మళ్ళీ ఒక 10 డేస్ గ్యాప్. సెకండ్ డన్నింగ్ నోటీస్ పంపించొచ్చు. తర్వాత మళ్ళీ 10 డేస్ గ్యాప్. థర్డ్ డన్నింగ్ నోటీస్ పంపించొచ్చు. 23 నుంచి మళ్ళీ ఒక 10 డేస్ అంటే నెక్స్ట్ మంత్ 3వ తారీఖున. అలా ఒక నోటీస్‌కి 10 డేస్, 10 డేస్ గ్యాప్ ఉండాల. దాన్నే నోటీస్ పీరియడ్ అంటాం మనం. ఓకేనా? ఒక కస్టమర్‌కి మీరు రిమైండర్ నోటీస్ లాగా పంపించాలంటే 10 డేస్, 10 డేస్ గ్యాప్ ఉండాలి. సో, తర్వాత టర్నింగ్ చార్జెస్ అప్పటికి కూడా వాళ్ళు ఇవ్వలేదు అమౌంట్. అప్పుడు చార్జెస్ వేస్తాం ఇంత అమౌంట్ అని. అప్పుడు కూడా ఇవ్వలేదు ఇంట్రెస్ట్ కూడా చార్జ్ చేస్తాం. అప్పటికి కూడా ఇవ్వలేదు అంటే ఇంక లీగల్ నోటీస్ పంపించేసి కోర్ట్‌కి వేస్తాం. యెస్. ఆ కస్టమర్ మా దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ తీసుకున్నారు. సో, ఇన్ టైమ్‌లో డబ్బులు ఇవ్వట్లేదు. సో, అనేసి ఇల్లీగల్‌గా మనం ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. తర్వాత సో, డన్నింగ్ సిస్టమ్‌లో ఏమేమి కవర్ చేస్తుంది అని మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఓపెన్ అకౌంట్స్ రిసీవబుల్ ఇన్వాయిసెస్, ఇన్క్లూడింగ్ ఇన్వాయిసెస్, పార్షియల్ అమౌంట్ కూడా క్లియర్ చేస్తా అని చెప్పాలి. ఇన్క్లూడ్ ఇన్‌స్టాల్‌మెంట్స్ రూపంలో దీన్ని క్లియర్ చేయొచ్చు అని చెప్పాలి. క్రెడిట్ మెమోస్ కూడా సెండ్ చేయొచ్చు అని చెప్పాలి. డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ చేయొచ్చు అని చెప్పాలి. ఇంటర్వ్యూస్‌లో అడిగినప్పుడు మీరు చెప్పాలి. డన్నింగ్ ద్వారా ఏమేమి కవర్ అవుతాయి అని అడిగినప్పుడు అకౌంట్స్ రిసీవబుల్ ఇన్వాయిసెస్, పార్షియల్ క్రెడిటెడ్, పార్షియల్ పెయిడ్. ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో చేయొచ్చు. క్రెడిట్ మెమోస్ కూడా చేయొచ్చు. డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ అవుతాయని చెప్పాలి. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్. డన్నింగ్‌కి మనము 4 నోటీసెస్ మినిమమ్ ఒక కస్టమర్‌కి 4 నోటీసెస్ పంపించొచ్చని చెప్పాము. సో, మనం 2 నోటీసెస్‌కే కస్టమర్ మనకు డబ్బులు ఇచ్చేసారనుకోండి. ఇంక రిమైనింగ్ నోటీసులు వెళ్ళకుండా స్టాప్ చేయొచ్చు. వి కెన్ స్టాప్ ఇన్వాయిస్ లెవెల్. తర్వాత డన్నింగ్ బ్లాక్ రెగ్యులర్ కస్టమర్. సో, అతను మనకు రెగ్యులర్ కస్టమర్. 1 ఆర్ 2 టైమ్స్ లేట్ అయిందనేసి సో, అతనికి నోటీసులు వెళ్ళకుండా బ్లాక్ చేయొచ్చు. వి డోంట్ వాంట్ టు సెండ్ ఎనీ కస్టమర్ మాస్టర్ లెవెల్‌లో అతనికి నోటీసులు వెళ్ళకుండా బ్లాక్ చేయొచ్చు. దీన్ని ఇంపార్టెంట్ పాయింట్స్‌లో మనం చూడొచ్చనమాట. ఓకే. సో, దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ చూసుకుంటే డన్నింగ్ ప్రొసీజర్ ఎఫ్‌బి-ఎంపీలో చేస్తాం. కస్టమర్ చేంజెస్ XD02, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70, క్రెడిట్ మెమో FB75, కస్టమర్ లైన్ ఐటెమ్ డిస్‌ప్లే FB-L3N, L5N, టర్నింగ్ రన్ OF150. సో, దీన్ని డన్నింగ్ ప్రొసీజర్ ఆర్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అంటాం. ఓకే. సో, వీటిని ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను.
ఓకే. సో చూడండి, టీ కోడ్ వచ్చేసి ఎఫ్బిఎంపి. మొత్తం కాన్ఫిగరేషన్ అంతా ఎఫ్బిఎంపిలోనే ఉంటుంది రన్నింగ్ కి. చూడండి, కావాలంటే ఒకటి ఓపెన్ చేసి చూడొచ్చు. ఏ విధంగా చూడండి, రన్నింగ్ ఇంటర్వెల్స్ 10 days ఉంటుంది. నెంబర్ ఆఫ్ రన్నింగ్ లెవెల్స్ 4 పంపిస్తాం. లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్స్ 3 ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఇండికేటర్ 01 ఇది ప్రీ డిఫైన్ ఉంటుంది. ఓకే, రన్నింగ్ ప్రొసీజర్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, న్యూ ప్రొసీజర్. సో ఇక్కడ వచ్చేసి మన కంపెనీ ఏంటి, వెన్ 1 కదా, అదే ఇస్తున్నాం. రన్నింగ్ ప్రొసీజర్ వెన్ 1. రన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్. నోటీస్ ఎన్ని రోజులు గ్యాప్, 10 days గ్యాప్. సో 10 నెంబర్ days. ఆఫ్ రన్నింగ్ లెవెల్స్ ఎన్ని పంపించాలి, 4 పంపించాలి. 4. లైన్ అయిన డిస్ప్లే పీరియడ్స్ వచ్చేసి 3. అంటే ఒక్కొక్క నోటీస్ కి అంటే 1వ తారీఖు నుంచి ఒక 3 days యాడ్ చేసుకోవాలి. ఓకే, సో అలా అన్నమాట. తర్వాత ఇండికేటర్, ఇంట్రెస్ట్ ఇండికేటర్. ఇది క్లిక్ చేశారంటే ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది ఇక్కడే. ఓకే, 01 స్టాండర్డ్ అనమాట. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది స్టాండర్డ్. రియల్ టైమ్ లో బేస్డ్ ఆన్ వాళ్ళ కంపెనీస్ బట్టి వాళ్ళు తీసుకుంటారు ఎంత పర్సెంటేజ్ అనేది. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ టర్నింగ్ ఇది సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఇక చూడండి, రెఫరెన్స్ రన్నింగ్ ప్రొసీజర్ ఫర్ టెక్స్ట్. ఇది మనం ఏమి ఇవ్వకముందే అదే తీసుకుంది ఆటోమేటిక్ గా. ఓకే, ఎంటర్. ఓకే, అప్పుడు ఇక్కడికి టర్నింగ్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, టర్నింగ్ లెవెల్. ఇక్కడే పైన చూడండి, స్టాండర్డ్ టర్నింగ్ లెవెల్స్ దీన్ని సెలెక్ట్ చేయాలి. హలో, చెప్పండి. స్టాండర్డ్ కూడా పెట్టారు చూడండి అక్కడ కింద. వాయిస్ బ్రేక్ స్లోగా వస్తుందండి. అది కింద డ్రాప్ డౌన్స్ ఉన్నాయి కదా సార్, అక్కడ ఒకసారి చూపియారా? ఇవి 01 పెట్టిన అక్కడ స్లాష్ అండ్ పైన ఇక్కడ స్టాండర్డ్ అని వచ్చింది చూడండి. మిగతా అవి ఎప్పుడెప్పుడు చూస్ చేసుకుంటాం సార్? అది బేస్డ్ ఆన్ కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఓకే, సో ఓకే, ప్రెసెంట్ అంటే ఏంటంటే మన స్టాండర్డ్ అది లిమిట్ అనమాట. కస్టమర్ ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చినప్పుడు లిమిట్ గా తీసుకోవాలి. ఒకవేళ ఓవర్ అతను ఎక్కువగా చేశారంటే మన టర్న్ ఓవర్ బట్టి దాన్ని మనం ఇంట్రెస్ట్ అనేది కూడా ఎక్కువ వేస్తాం. ఓకే, ఓకే. సో తర్వాత టర్నింగ్ లెవెల్స్ కి వచ్చినట్లయితే ఇప్పుడు డేస్ ఇన్ ఏరియాస్. ఇప్పుడు ఒక్కొక్క నోటీస్ కి 10 days గ్యాప్ ఉంటుంది. నోటీస్ 1 కి 3వ తారీఖున, సెకండ్ నోటీస్ 13వ తారీఖున, థర్డ్ నోటీస్ 23, ఫోర్త్ నోటీస్ నెక్స్ట్ మంత్ 3. క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్. సెకండ్ నోటీస్ కు మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయం. ఎందుకంటే సో ఫస్ట్ చెప్తాం, వినలేదు అంటే అప్పుడు 3వ ఇన్వాయిస్ 4వ ఇన్వాయిస్ కి ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తాం. సో వాటికి సంబంధించిన నోటీసెస్ ప్రింటెడ్ కావాలి అనుకుంటే వీటిని మనం టిక్ మార్క్ పెట్టుకుంటాం. ప్రింట్ కావాలి అనుకుంటాం. అన్ని పెట్టుకోవచ్చు, లేదంటే లాస్ట్ థర్డ్ 1 4th 1 అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ప్రాబ్లం అయితే ఏం లేదు. అప్పుడు కూడా వెళ్ళలేదు అంటే లీగల్ టర్నింగ్ ప్రొసీజర్, ఆల్వేస్ డన్ ఇన్ లీగల్ టర్నింగ్ ప్రొసీజర్ ద్వారా వెళ్తారు. అంతవరకు రానివ్వరు మాక్సిమం. సో అక్కడ ఎనఫ్. ఇవి టర్నింగ్ లెవెల్స్ అంటాం. తర్వాత చార్జెస్, పక్కనే చార్జెస్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. కరెన్సీ INR. నోటీస్ 1, నోటీస్ 2, నోటీస్ 3, నోటీస్ 4. సో టర్నింగ్ చార్జెస్ చూడండి, 100 rupees అనుకోండి ఫస్ట్ టర్నింగ్ నోటీస్ మీద. సెకండ్ది 200. చార్జెస్ వినకపోతే, ఇన్ టైంలో ఇవ్వకపోతే. ఇలా టర్నింగ్ చార్జెస్ అనేది మనము మినిమం అమౌంట్ సెటప్ చేస్తున్నాం. సో దాన్ని మనము అది చార్జెస్ అనమాట. అప్పుడు కూడా వెళ్ళేదంటే ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఇవ్వచ్చు, అమౌంట్ మినిమం అమౌంట్ దాంట్లో ఇవ్వచ్చు. ఓకే, మినిమం అమౌంట్స్ 1. ఇక్కడ నోటీస్ మీద ఒక 25 rupees ఎక్స్ట్రా, 50, 25, 100 ఇంట్రెస్ట్ అనమాట ఎక్స్ట్రా అనుకో. ఓకే, తర్వాత నెక్స్ట్ టెక్స్ట్, రన్నింగ్ టెక్స్ట్.
1 minute please. హలో, యా చెప్పండి. యా, సో ఇక్కడ కంపెనీ కోడ్ చూడండి. మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. వేణుమాను. ఇక్కడ చూడండి, కస్టమర్ ఆర్ వెండర్ చెప్పాను కదా, డన్నింగ్ అనేది రెండింటికి ఎలిజిబిలిటీ అవుతుంది, బట్ ఎక్కువగా కస్టమర్ ని యూజ్ చేస్తారు. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత మన కంపెనీ కోడ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. న్యూ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసి ఓకే ఇవ్వండి. చూడండి, డన్నింగ్ ఏరియాస్ అని చెప్పాను కదా. సో డన్నింగ్ బై డన్నింగ్ ఏరియా, సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్. ఇవే కదా మనం చెప్పాము, త్రీ ఇంపార్టెంట్ అని. డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ ఏరియాస్, డన్నింగ్ లెవెల్స్. ఓకే, ఇప్పుడు వీటిని టిక్ మార్క్ పెట్టుకోవాలి. అంటే ఏ కంపెనీ కింద పనిచేస్తున్నావు, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, గ్రూప్ కంపెనీ కోడ్ ఏంటి, క్లయింట్ ఎవరు అనేసి ఈ ఏరియాస్ అన్నమాట. ఓకే, ఈ రెండు సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి. మళ్ళీ ఒకసారి సేవ్ చేయాలి. దెన్ 1. సేవ్. ఎప్పుడైతే సేవ్ చేస్తారో మళ్ళీ ఆటోమేటిక్ గా డన్నింగ్ ఉన్నాయి కదా, డన్నింగ్ లెవెల్ ప్రొసీజర్ స్టార్టింగ్ ఆ ప్లేస్ లోకి వస్తుంది. మనం ఇక్కడికి వెళ్ళకుండా డన్నింగ్ టెస్ట్ లోకి వెళ్ళాలి. డన్నింగ్ టెస్ట్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ దీనికంటే ఒక టెక్స్ట్ ప్రీ డిఫైన్డ్ గా ఎస్ఏపి వాళ్ళు ప్రాక్టీస్ పర్పస్ కోసం వాళ్ళు ఇచ్చి ఉంటారు. ఓకే, రియల్ టైమ్ లో వాళ్ళు అక్కడ ఇచ్చుకుంటారు. ఇది చేయాలి మనం. 1F150_BE_ డన్నింగ్ 01 అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 4 డన్నింగ్ నోటీస్ పంపిస్తున్నాం కదా, దానికి సంబంధించింది ఇక్కడ సెటప్ చేసుకోవాలి. ఇక్కడ మీకు లాగా నేను చాలా మందికి చెప్పి ఉంటాను కాబట్టి క్లాసెస్ ఇక్కడ ఆల్రెడీ నాకు సేవ్ అయి ఉంటాయి. ఓకే, సో సార్ ఆ డన్నింగ్ నోటీస్ లో మ్యాటర్ ఏముండాలి అని అనుకుంటే ఇది క్లిక్ చేస్తారంటే స్క్రిప్ట్లు అంటాం వీటిని మనం. చూడండి, స్క్రిప్ట్స్, ఎస్సిపి స్క్రిప్ట్స్ అంటాం. ఓకే, దీన్ని సెలెక్ట్ చేయండి. అవుట్పుట్ డివైస్ అంటే ఎస్ఏపికి LP01 అనే ప్రింట్ సెటప్ చేసి ఇస్తారన్నమాట. ప్రింటర్ ప్రివ్యూ నోటీస్ లో ఏం మ్యాటర్ ఉండాలి. సో కంపెనీ డీటెయిల్స్ లెఫ్ట్ ఏముండాలి, రైట్ ఏముండాలి, మ్యాటర్ ఏముండాలి. ఓకే, డన్నింగ్ నోటీస్ లెటర్ ఏముండాలి, మ్యాటర్ ఏముండాలి. జస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇది మీరు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. మీ నోటీస్ ఎలా ఉండాలి ఆ విధంగా మీరు కస్టమైజేషన్ కూడా చేయించచ్చు. ఓకే, ఒకసారి బ్యాక్ వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సోషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్. ఓకే, అంటే డన్నింగ్ ద్వారా సోషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అంటే డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ చేయొచ్చు అని అనమాట. ఇది నేను టిక్ మార్క్ పెట్టలేదు. ఇప్పుడు స్పెషల్ జిఎల్ ఇండికేటర్ లోకి వెళ్తున్నా. ఇక్కడ చూడండి, డౌన్ పేమెంట్స్ EF కస్టమర్స్ ఉన్నాయి, వెండర్స్ ఉన్నాయి. AF ఇక్కడ నేను వేసి పెట్టాను కదా, ఆటోమేటిక్గా బయట అది ఆటోమేటిక్ టిక్ మార్క్ వచ్చేసి ఉంటుంది. చూడండి, వచ్చేసిందా నేనేం ఇవ్వకపోయినా. ఇంకా ఫైనల్ గా క్రెడిట్ నోట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా పోస్ట్ చేయొచ్చు. ఇది డన్నింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్. FBMPలో దీనికి సంబంధించిన టోటల్ డన్నింగ్ ప్రొసీజర్ కాన్ఫిగరేషన్ సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు మనం చేసింది వచ్చింది ఇక్కడ, జస్ట్ 2 times ప్రెస్ చేయండి. చూడండి, ఫస్ట్ 10 నోటీస్ కి 10 days గ్యాప్ ఉండాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ నోటీస్ పంపించచ్చు? మినిమం 4. లైన్ అయితే గ్రేస్ పీరియడ్స్ 3.
అంటే 1 నుంచి ఒక 3 రోజులు గ్యాప్. తర్వాత ఇంట్రెస్ట్ ఇండికేటర్ 0.1 స్టాండర్డ్ అనమాట. అట్లా ఎక్కువ లేకుండా, అట్లా తక్కువ లేకుండా స్టాండర్డ్. తర్వాత డన్నింగ్ లెవెల్స్‌లోకి వెళ్ళాం. నోటీస్‌కి 10 రోజులు గ్యాప్ ఉంటాయి. సో, వాళ్ళకి టైం ఇస్తాం. ఆడికి వినలేదు అంటే ఇంట్రెస్ట్ వేస్తాం. తర్వాత నోటీసెస్ మీద చార్జెస్ కలెక్ట్ చేస్తాం. రూ. 100, 200, 300, 400 నోటీస్ పెరిగే కొద్దీ అమౌంట్ పెరుగుతుంది. సో, తర్వాత మినిమమ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత? ఒకవేళ ఆ అమౌంట్‌తో పాటు చార్జెస్‌తో పాటు ఎక్స్‌ట్రాగా ఇంట్రెస్ట్ 25 వాళ్ళ యొక్క కంపెనీ నార్మ్స్ ప్రకారంగా తీసుకుంటారు. తర్వాత దానికి డన్నింగ్ టెస్ట్ ఒకటి. ఇది ఆ నోటీసులు జనరేట్ అవ్వాలంటే సెటప్ చేస్తాం. ఫైనల్‌గా సేవ్ చేసుకుంటాం. ఇది ఎఫ్‌బిఎంపిలో పూర్తిగా డన్నింగ్ కాన్సెప్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే. సో, ఇప్పుడు మనం రన్నింగ్ ప్రొసీజర్ ఎఫ్‌బిఎంపిలో చేసేసాం. ఇప్పుడు నువ్వు ప్రొసీజర్ ఏదైతే బెన్ 1 అని చేసి ఉంటావో, అది కస్టమర్‌కి బ్యాక్ ఎండ్‌లోకి వెళ్లి XD02లోకి వెళ్లి బ్యాక్ ఎండ్‌లో డన్నింగ్ ప్రొసీజర్ అసైన్ చేయాలి. ఓకే. సేవ్. యాసెల్ XD02 మన కంపెనీ కోడ్ ఇవ్వండి. బెన్ 1 ఎంతమంది ఉంటే అంతమందికి బ్యాక్ ఎండ్‌లో ప్రొసీజర్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మీకు చూపించదు ఇన్ఫర్మేషన్. కంపెనీ కోడ్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కరెస్పాండెన్సీ. ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ ఇవ్వాలి. బెన్ 1 చూడండి డన్నింగ్ బ్లాక్. నువ్వు ఎన్ని నోటీసులు పంపిస్తే అన్ని లెవెల్స్ ఇక్కడ చూపిస్తుంది. సేవ్. నెక్స్ట్ సెకండ్ నిర్మలా ప్రైవేట్ లిమిటెడ్. టర్నింగ్ 1 ఇలా. సో, ఈ విధంగా మనం బ్యాక్ ఎండ్ లో టర్నింగ్ ప్రొసీజర్ ఏదైతే క్రియేట్ చేసిందో దానికి సంబంధించిన నోటీస్ అనేది ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70లో. సో, లాస్ట్ మంత్ నుంచైనా మనం ఇన్వాయిసెస్ జనరేట్ చేయొచ్చు. లేదంటే ప్రెసెంట్ ఈ మంత్ నుంచైనా మీకు 10 డేస్ గ్యాప్ తో ఇన్వాయిసెస్ జనరేట్ చేయొచ్చు. ఓకే. నేను లాస్ట్ మంత్ ఇస్తాను FB70. ఓకే. వరా ఐటీ సొల్యూషన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్ మంత్ నేను 2వ తారీఖు నుంచి ఇస్తున్నాను. లేదంటే 3వ తారీఖు నుంచి ఇస్తున్నాను. లాస్ట్ మంత్ ఇచ్చాను. $50,000 కస్టమర్ ఇన్వాయిస్ సేల్స్. ఎంటర్. సో, లాస్ట్ మంత్ ఇచ్చాను కాబట్టి చూడండి పీరియడ్ 12 అడ్జస్టెడ్ ఇన్ లైన్ విత్ పోస్టింగ్ డేట్. అంటే లాస్ట్ మంత్ లో వేస్తున్నాం అని ఎర్రర్ చూపిస్తుంది. సేవ్. ఓకే. తర్వాత 2వ తారీఖు కూడా పాస్ చేస్తున్నానండి. 2 కూడా 3 వేసాను కదా, 2 కూడా ఇస్తున్నాను. రెండో తారీఖున కూడా ఇస్తుంది. $10,000 2వ తారీఖున 3వ తారీఖున ఎంట్రీ పాస్ చేశాను. సో, 4వ తారీఖున కూడా ఇస్తున్నాను. ఇక్కడ ఏంటంటే క్రెడిట్ మెమో ఇస్తున్నాను. FB75 క్రెడిట్ మెమో ఇక్కడే ఉంటుందండి. క్రెడిట్ మెమో లేదు అంటే /n ఇచ్చేసి FB75 క్రెడిట్ మెమో. ఓకే. ఇక్కడ చూడండి క్రెడిట్ మెమో అని వచ్చింది. 4వ తారీఖున ఇస్తున్నాను.
లాస్ట్ మంత్. $30,000. చూడండి, ఇంతకుముందు ఇక్కడ క్రెడిట్ ఉన్నది, ఇప్పుడు డెబిట్ గా మారింది. క్రెడిట్ మెమో కూడా పాస్ అయ్యొచ్చు, మీరు ఇంటర్వ్యూలో అయినప్పుడు చెప్పాలి. ఓకే ఓకే, 2వ తారీఖున, 3వ తారీఖున, 4వ తారీఖున. ఓకే, 3వ తారీఖు నుంచి మళ్ళీ ఒక 10 days గ్యాప్ అండి సెకండ్ నోటీస్ కి. ఇప్పుడు వచ్చేసి 13వ తారీఖున ఇస్తున్నా. లాస్ట్ మంత్ 13, అంటే 10 రోజులు గ్యాప్. 3వ తారీఖు నుంచి 10 రోజులు గ్యాప్. నోటీస్ 1. సో డేట్ వచ్చేసి 02/01/25, 03/01/25, 04/01/25. ఇది ఫస్ట్ నోటీస్ అనుకోండి. ఓకే, సెకండ్ నోటీస్ 13వ తారీఖున ఇస్తున్నాం. 15/01/25, 1 days. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 13వ తారీఖున ఇస్తున్నాం. ఎంటర్ ఇస్తున్నాను. 10 days గ్యాప్ ఇస్తున్నాను. మళ్ళీ థర్డ్ డన్నింగ్ నోటీస్ ఇక్కడ వచ్చేసి 23 ఇస్తున్నాను. 23 సేమ్ పర్సన్, 23/01/25.
23, 01, 25. 1 lakh. Simulate, set. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి. ఇప్పుడు లాస్ట్ మంత్ 23 అంటే ఇప్పుడు ఈ మంత్ 3వ తారీఖున. సో ఇప్పుడు మనకి లైక్ జనవరి కదా, ఫిబ్రవరి కదా అయిపోయింది. ఓకే, ఫిబ్రవరి 3వ తారీఖున ఇస్తున్నాం. ఓకే, ఫిబ్రవరి 3 ఇస్తాను. అందులో మినిమం మనకి 4 డన్నింగ్ లెవెల్స్ వరకు ఇవ్వగలుగుతాం. దానికి సంబంధించిన డేటా అనేది ఇస్తున్నాం. సో ఇప్పుడు వీటన్ని ఒకసారి చెక్ చేద్దాం. ఏబి L5 ఎన్ఏ గురించి చెక్ చేద్దాం. ఏబి L5 ఎన్ఏ. సో ఆ పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. ఓరా ఐటీ సొల్యూషన్స్. ఓకే, ఎగ్జిక్యూట్. చూసారా, 3వ తారీఖున, 2వ తారీఖున, 4వ తారీఖున. ఓకే, సో తర్వాత 13వ తారీఖున, 23వ తారీఖున, తర్వాత 3వ తారీఖున. చూడండి, డిఆర్ అంటే నార్మల్ ఇన్వాయిస్, డిజి అంటే క్రెడిట్ ఇన్వాయిసెస్. మీరు గమనించండి. ఓకే, వాటిని నార్మల్ గా కూడా ఎంటర్ చేసుకోవచ్చు మీరు. మనం అన్ని డీజీలోనే వేసాం కదా. ఓకే, అన్ని డీజీలోనే మనం ఎంటర్ చేసాం, క్రెడిట్ నోట్ లోనే ఎంటర్ చేసాం. వీటిని మళ్ళీ నార్మల్ గా ఇన్వాయిసెస్ సేమ్ డేట్ లో వేయాలన్నా వేయచ్చు, ప్రాబ్లం లేదు. 13వ తారీఖు ఉంది కదా, 13వ తారీఖున ఇప్పుడు చూడండి ఇక్కడ నార్మల్ ఇన్వాయిస్ వచ్చింది. ఇంతకుముందు మనం క్రెడిట్ మెమోలో పోస్ట్ చేసాం. మళ్ళీ సేమ్ డేట్ మనం ఇచ్చి చేసుకోవచ్చు. 13/1 నార్మల్ ఇన్వాయిస్ కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. ఇది నార్మల్ ఇన్వాయిస్ అంటే క్రెడిట్ నోట్ ఎంటర్ చేసాం, డెబిట్ నోట్ కూడా లైక్ నార్మల్ ఇన్వాయిస్ కూడా ఎంటర్ చేయొచ్చు. చూడండి, డీజీ కాకుండా ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేయండి. సో మళ్ళీ డిఆర్ కూడా వచ్చింది, అంటే క్రెడిట్ నోట్ ఉంది, ఇక్కడ నార్మల్ ఇన్వాయిస్ కూడా ఉంది. ఓకే, సో మళ్ళీ 23వ తారీఖున నార్మల్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. ఇలా క్రెడిట్ నోట్ ఎంటర్ చేయొచ్చు, నార్మల్ ఇన్వాయిస్ కూడా ఎంటర్ చేయొచ్చు. సిమ్యులేట్. మళ్ళీ 3వ తారీఖు. ఓకే, ఓకే గైస్, టోటల్ గా 1 2 3 4 5 6 7 8 9 ఇన్వాయిసెస్ ఉన్నాయమ్మా. ఓకే, మీరు లాస్ట్ మంత్ అయినా తీసుకోండి, లేదంటే ప్రజెంట్ ఈరోజు 1వ తారీఖున అంటే 2వ తారీఖున ఒక ఇన్వాయిస్, 3వ తారీఖు ఇన్వాయిస్, 4వ తారీఖు ఇన్వాయిస్. మార్చి మళ్ళీ ఒక 10 days, మార్చికి ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 13వ తారీఖున ఎంటర్ చేయొచ్చు. 13 నుంచి మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి 23వ తారీఖున చేయొచ్చు. ప్రజెంట్ డేట్ నుంచైనా ఇచ్చుకోండి, లాస్ట్ మంత్ నుంచైనా ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, రియల్ టైమ్ లో ప్రజెంట్ డేట్ నుంచి ఇస్తారు. డిఫరెన్స్ కోసం నేను చూపించడానికి అలా ఇచ్చాను. ఇప్పుడు వీటన్నిటికి మనం నోటీసులు జనరేట్ చేయాలి.
టర్నింగ్ రన్ F150 లో నోటీసులు జనరేట్ చేయాలి. ఇది ఎలా అనేది టుమారో క్లాస్ లో నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నోటీస్ 1, నోటీస్ 2, నోటీస్ 3, నోటీస్ 4 ఎలా అని క్లియర్ గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలా సింపుల్ గా ఉంటుంది. 1 or 2 టైమ్స్ మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, చెప్పండి మా, ఎవరికో డౌట్స్? సార్ ఒకవేళ కస్టమర్ థర్డ్ నోటీస్ అప్పుడే పేమెంట్ చేసిండనుకో సార్, అట్లా అప్పుడు ఎప్పుడు ఎట్లా స్టాప్ చేస్తారు సార్? బ్లాక్ చేయొచ్చు, ఆ నెంబర్ మనం బ్లాక్ చేయొచ్చు వెళ్ళకుండా. ఓకే, అంటే అది చూపిలే కదా సార్ మరి? ఏంటండి? అది చూపియారా సార్ ఒకసారి అంటున్నా? ఇంకా మనం వెళ్ళలేదు కదా, ఓకే. ఓకే. ఇక్కడ వరకి ఇంకా మనం జస్ట్ కాన్ఫిగరేషన్ ఎంట్రీస్ పాస్ చేసాం కదా. ఓకే, ఓకే. మధ్యలో అవన్నీ డౌట్ వచ్చింది. మాక్సిమం రియల్ టైమ్ స్క్రీన్ లో అయితే ఇంకా బాగా క్లారిటీ ఉంటుంది. జస్ట్ మనం స్టాప్ చేయడానికి ఒక ఆప్షన్ ఇస్తాం కానీ రియల్ టైం లో అయితే అవి వెళ్తాయా లేదా అనేది ఇంకా క్లారిటీ తెలుస్తుంది. ఇప్పుడు మనం అంతా సర్వర్ లో ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, ఇలా ఉంటుంది, ఇలా చేయొచ్చు అని జస్ట్ ఇక్కడ మనము ప్రాక్టీస్ టోటల్ గా. బట్ రియల్ టైమ్ లో మీకు ఓకే. ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఆగిపోయినట్టు మనకు కనిపించదు అనమాట. ఓకే, జస్ట్ బ్లాక్ ఏదో ఒక నెంబర్ ఇచ్చి బ్లాక్ చేస్తాం అంతే, నెంబర్ ఇచ్చి సేవ్ చేస్తాం అంతే. అది వెళ్ళిందా ఓకే. వెళ్ళలేదని మనకు తెలియదు, బట్ రియల్ టైమ్ లో క్లారిటీ వస్తుంది అట్లా. ఓకే సార్. ఓకేనా, డన్ గైస్. ఈ వీడియోని 1-2 సార్లు నిదానంగా చూడండి. సో టుమారో నోటీసులు ఏ విధంగా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా, డన్. ఓకే గైస్.